తెలిసింది 700 పటేల్ అత్తని ఇక్కడ చూడు. అంజయ్య పటేల్ ఎట్లా వచ్చారు? అంజయ్య పొలం దున్నుడు అయింది, 4 ఎకరాల మందం అయింది, మరో 4 కావాలి. ఇప్పుడు మరి ఒడ్డు ఎక్కడానికి రావాలి కదా, మరి రేపు తీసుకొస్తావా? ఇద్దరు ముగ్గురు. నాకే జ్వరం వస్తుంది పటేల్, నాకే సాధన అయితలేదు, మంది దొరుకుతలేరు. అట్లా అంటే ఎట్లా అంజయ్య? మరి ఏం చేద్దాం, నాకే సాధ కానప్పుడు నేనేం చేస్తాను? మరి ఎవరైనా ఒక్కళ్ళని ఇద్దరన్నా రేపు వెళ్తావా? ఎవరు దొరకతట్లేరు కానీ మీ మరదలే బ్యాచ్ తీసుకుపోతుంది కాదు పటేల్, పట్టేంత మందిని. ఆడోళ్ళ బ్యాచ్ ఆడోళ్ళు ఆడేస్తారు కానీ ఒడ్లకు వస్తారా? వస్తారు ఇప్పుడు సారి పోయింది ఎటన్నా? పోయిన సంవత్సరం నుంచి పోతారు వాళ్ళు. అవునా? మీ మరదలే బ్యాచ్ ఎంత మరి వాళ్ళకి? ఎంతనో నాదులు 500 600 అంటారు. అట్లయితే మంచిగానే ఉంటాయి కానీ మరి వాళ్ళు రాకపోతే పుస్తకాలు ఇంటికి పోయి రానన్నాను అనుకో, మరి ఘోరంగా ఉంటుంది. మరి నాకే మరి ఇద్దరు కలిసి పోవాలంటే పోదాం, లేకపోతే ఒక్కరు పోయి అడిగేది ఉంటాడు తర్వాత ఉంటాడు. సరే నేను పోయేస్తా మరి. సరే సరే రైట్. అయ్యో కవిత, మొన్న 2 రోజులు వచ్చినావు కదా నువ్వు. అగో నేను 3 రోజులు కాదా వచ్చింది. అగో గంగిపల్లికి వచ్చినావు, కొండ పలకలకి వచ్చినావు, ఇంకెక్కడికి వచ్చినావు నువ్వు? పక్కూరు కూడా వచ్చిన నేను. అగో ఎక్కడికి వచ్చింది? రాలేదా అక్క? ఏమో మరి. ఆ రోజు మధ్యాహ్నమే ఇంటికి పోయిందా? అయితే మొత్తం కూలి కట్టిస్తావా? సగం కట్టియాలి దానికి. అంటే సగం కూడా కట్టిగా నేను. నాకు వాళ్ళు ఇస్తారు అనుకుంటారా రైతులు? అగో మధ్యాహ్నం దాకా చేసినాక ఎందుకు పైసలు ఇయ్యరు? ఎట్లా ఎప్పుడు నేనే ఉంటా, వాళ్ళు నాకు రైతులు కట్టిస్తలేరు గిట్లా. మీరు అచ్చుడు లొల్లు పెట్టుకున్నాడు అన్ని వేసుడు, సగం అంతా నీ కైకిలు కట్టిస్తానా నేను? అట్లా అంటే మరి పొద్దున్నే రాకపోతున్నా కదా. పని లేదు ఏం లేదు, అత్త అక్క అని అంటారు, గిట్లా చేస్తారా? అలా ఇగో ఏమన్నా పనులుంటే రానని చెప్పాలనే. అతి సగం పని చేసి నాకు ఆడ పని ఉన్నది ఈడ పని ఉన్నది అని పోవద్దు. అగో టైం మీద ఫోన్ వచ్చింది పోయినా, నేనేం చేయాలి దానికి? ఇగో ఇప్పుడైతే తీసుకో 2 కైకిలు తీసుకో. ఇప్పుడు కైకిలు పైసలు అయితే బరాబర్ కావాలి. అక్క నేను కూడా వచ్చిన. ఎక్కడికి? గంగిపల్లికి వచ్చింది. వచ్చిందా? నువ్వు పేరు రాసుకోలేదా అక్క? పేరు రాసుకోలేదు, ఇంకా మమ్మల్ని అంటాంది. సంతకం పెట్టు, నువ్వు సంతకం పెట్టు తీసుకున్నట్టు. భవాని నీకు 3 కదా? 3. ఎంత కట్టిస్తున్నావు అక్క? 500. 500ఏనా? పేన కాడకి ఇంత థమ్స్అప్ పోయపోతురి, ఏం పోయపోతురి, 500 కట్టిస్తారా? మరి నేనేమన్నా ఇంట్లోకి తీసుకుంటాను. మాట్లాడు. కాదక్క, ఆ రోజు గంట లేట్ అయినాయి, ఆ గంట పైసలన్నా కట్టివన్నావా? ఇక నేను తీసుకొస్తానన్నారు కదా మన తెచ్చిర్రు. వాళ్ళు ఎక్కడ ఇస్తారు? నేను అడుగుతలేనా? మేము 50 ఇంకోసారి ఎక్కువ మనం, లేకపోతే రామని చెప్పక్క. మొగోళ్ళకి 1000 ఇస్తారు, మనకి 500 ఇచ్చడానికి ఎడతారా? గట్లే ఇస్తారు వాళ్ళు. మరి పనికి పోయిన అక్కడ తాగిస్తలేరా అక్క? ఈసారి అడుగుతా, అడుగక్క. అడుగుతా. నీ ఎన్ని? నాయి 3. ఇక మీరు కూడా టైంకి రావాలి, టైంకి చేయాలి. నేనేమో వాళ్ళందరి దగ్గర మాట్లాడి మిమ్మల్ని తీసుకుపోతా. వాళ్ళ పొద్దుగా పోదాం అంటే వంట కాకుండా మీరు వేసుకొని వచ్చిన నేను. మంచిగా రాయక్క లెక్కలు. బాగా వచ్చింది కదా. బావా ఎటో వచ్చిరా ఇటు దా కూసో. కూర్చుంటా గానీ మీరు ఒడ్లు ఎక్కడ పోతారట కదా? ఇక అవే పైసలు లేవు, లెక్కలు చూసుకుంటాను బావా. అదే పని చేస్తారా? మరి 5 ఎకరాలకు మొత్తం అయింది, రేపు వస్తారా మరి లేక? అయ్యో రేపు గంగారం ఒప్పుకున్నాం గానీ మరి నువ్వు పతాకం ఇంటికి వస్తవి. ఇక మన ఊళ్ళో ఎక్కుతలేం గానీ ఇక అత్తంతి బావా కదా. మరి రాను 5 రాను మరి. ఇక మా వాళ్ళు కూడా పోదామంటారు గానీ ఇక మేమైతే 700 తీసుకుంటాం బావా. మరి 500 అని చెప్పిండు అంజన్న. తీసుకుంటలేం బావా. సరే కానీ మరి రాను, ఇప్పుడు పొద్దున్నే రాను మరి. ఇస్తాం కానీ మీరు తొందరగా వచ్చి తొందర ఒడగొట్టుకోవచ్చు. మీరు తొందరగా వచ్చి ఒడగొట్టుకుంటే ఎందుకు ఇవ్వం?
చీకటి తోటే వచ్చి మీ ఓట్లన్నీ ఎక్కత్తాం మేము. పొద్దున్నే రాని మరి బాగా మరి. మంచిలు తెచ్చి పెడతాడా అడ్వాన్స్ అయితే మరి కావాలి మరి ఇస్తారే పొద్దున నేను ఇస్తా కానీ బాగా అడ్వాన్స్ ఎందుకు సాయంత్రం పని కాగానే మొత్తం పైసలు ఇస్తా నేను ఇత్త తీరి బాగా ఇవ్వకుండా రైట్. పోతాయి. మరి రాని పొద్దున థమ్స్ అప్ అవుతుంది. తెస్తా గాని రాని ఒకటి 5 ఎకరాలు మంచిగా ఏ మళ్ళీ కైకిలు కూడా 200 ఎక్కువ లే. 2 ఎకరాలు 100 అయితే మంచిగా మనకు ఎక్కువ పడేయాలి. పుష్కరంటావు కావచ్చు అనుకున్నా. ఇక మరి చీకటి కాకముందు పోవాలి. మన ఊళ్ళో ఇజ్జత్ పోతుంది. మన ఊళ్ళో ఎత్తలేం ఇదే ఫస్ట్. చీకటి కాకముందు పోయి తొందరగా మరి పోరి తొందరగా అయిపోయినాయి కదా. ఇక వాళ్ళ పొద్దులు పని చేసుకొని రండి. మరి లెక్కలు మళ్ళీ రేపటి లెక్కలు మొదలు పెట్టుకుందాం కానీ పోలి పోయి. తొందరగా కానిండ్రి. మా బావ నన్ను నమ్మి 5 ఎకరాలు ఇచ్చిండు. అయ్యో అక్క చెయ్యనే పడుతుంది. ఇంత మంచిగా చేస్తాను ఇంకా వాళ్ళందరికంటే మంచిగా నున్నే ఉండాలి. మా బావ వచ్చాడు కద్దల్లా పెరవాలి ఓట్లన్నీ. వాళ్ళ పొద్దుగాల పట్టుకొచ్చినావు ఇంకా మళ్ళీ చేయలేదా అంటున్నావా? చేయనే పడుతుంది. తిని కూడా రాలే. నేను అన్నం కూడా తినలేదు తెలుసా. అట్లని మధ్యలో ఓకు మొన్న గట్ల వేయవు మధ్యలో. మొన్న పనుండి వేయనక్క ఊక పోతానా ఇక ఏదైనా కనుక్కోవాలంటే భయం అవుతుంది. ఏంటక్క మంది తోటి మీదే తోట ఏమో బాగా మాట్లాడుతున్నావు మీ బావదానికి ఇట్లా మాట్లాడుతున్నావా? మంచిగా పని చేస్తాను మా బావ ఇచ్చేది. లేకపోతే ఎవరు ఇస్తారు? నేనే కదా చేసేది. చేస్తలే ఓట్ల పని చేయందే పైసలు ఇస్తారా? మా మీ లేకపోతే మీకు పని ఎక్కడిది? అట్లనా? అబ్బో, మేము లేకపోతే నీకెక్కడిది పని పెట్టి పైసలు ఇస్తావా? మమ్మల్ని విషయం నీకు ఇచ్చేది అది మర్చిపోకు. అబ్బో, చూసినావా బావ నచ్చిన వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో. ఇది మీరేనా ఇంత మాటలు మాట్లాడు? మేము లేకపోతే నిన్ను ఎవరు విలువరు అది గుర్తుపెట్టుకో. మేము పని చేస్తున్నామని వెళ్తారు. ఒక 5 ఎకరాలు వేసుకుంటావా? మరి ఇక మరి మనం మోదప్ప ఒక్క చేసుకుంటాయి పా. ఎవరు వస్తారు నీ టీమ్ లోకి? ఎవరు రారు. ఇప్పటికే పైసలు తక్కువ ఇస్తున్నారని అందరూ పని చేసిర్రు. మేమే వస్తాం. నీ మచ్చుడు ఎక్కువ. పైసలు ఎక్కువ అడుగుతలేవు ఏం లేదు. అన్నిటికి ఇచ్చినట్టు మాట్లాడతాను అసలు. నేను అంటానే కదనే మధ్యదై తోటి అల్లదై తోట. ఇప్పుడు బాగానే ఇట్లా మాట్లాడుతున్నా. అట్లా మాట్లాడిందా? ఏ కూర్చున్నా రాత్రి 2 నిమిషాలు చేద్దాం తీ అన్నది. గట్ల కాదన్నా నేను ఎక్కడన్నా ఏ మెల్లగా చెయ్యుడన్నది. మళ్ళీ నేను ఎక్కడన్నా బాగాసేపు పని చేసినాను కోసేపు కూర్చోమన్నా. ఇక గుత్తలు పైసలు కడతావు మాతో పని చేపిస్తాను. అది ఎక్కువ ఎక్కువరా నేనేదో అలా నొప్పించి మంచిగా చేస్తామని పడతాను పనులు. ఎందుకు బతిమలాడు పెడతాను? బతిమలాడు నీకు నేను చెయ్యకపోతే నీకు వెళ్తాదట. ఇంకా మాటలు మాట్లాడతాడు బా. ఇదంతా ఎవరు చేసిర్రు ఇన్ని రోజులు? మా ఎక్కుతున్నది నువ్వు ఎక్కువ ఫస్ట్. ఏంటక్క మంచిగా చేయాలంటే నువ్వు ఎక్కింది చూడు మేము ఎక్కింది చూడు ఎట్లా ఎక్కింది నడుస్తున్నట్టు 10 మందికి మంచిగా చేస్తాం కాబట్టి మమ్మల్ని పిలిచిండు. అది అది పెట్టుకో. మంచిగా చేపిస్తాను మీతోటి. నువ్వు చేతులు బట్టి చేపిస్తాను. మరి ఏమంటారే మాట్లాడతలేవు? ఆమె చేసినట్టు మాట్లాడతాను. నువ్వేమంటలేవు? చూడు ఇన్ని రోజులు మనం చేయండి ఆమె చేసిందా? వేరే చేను లేకున్నది ఈ చేను చూసినా ఎట్లా మాట్లాడతాను. అయ్యా 200 అడిగినట్టు పని చెయ్యరా? అగో ఇప్పుడు మీ బావ చేను 200 ఎక్కువ అయ్యేసరికి ఈమెకు మండుతుంది. 200 రూపాయలకు నువ్వు 2000 పని చేయాలి. తాపుకోసారి అటు పోతాను నీళ్ళ పోతాను అని కూర్చొని ముచ్చట్లు పెట్టాలి. అన్ని చేనులకే పడతనే చెప్పు ఇప్పుడు చెప్పు. పొద్దున తొందరగా అయితే ఇంకో దగ్గర పోతాను. పైసలు తప్పుతావు అడుగుండ్రు ఎవరు బాగా పైసలు తీసుకుంటానని ఎప్పుడైనా ఇప్పుడు అంటారు. ముందే అడిగినా కాబట్టి మాకు తెలిసింది 700
మరి లేకపోతే పని చేయమంటే వాళ్ళు లొల్లి పెట్టుకోబడుతుంది మరి లేకపోతే అది కాదు కొంచెం సేపు వడ్లీ ఎక్కగానే పని ఎక్కడైనా పెట్టుకుంటారా లొల్లికి ఉండులే ఈ ఊళ్ళో లొల్లి పెట్టుకోబడుతుంది ఇజ్జత్ పోదా ఏంటిది ఏ ఊళ్ళో లొల్లి పెట్టుకుంటారు తీసుకుపోయిన దగ్గర మంచిగా చేస్తారు ఇక్కడ లొల్లి పెట్టుకుంటారు ఎందుకు మరి అరే మంచిగా చేయమని చెప్పిన నేనెందుకు ఒప్పుకున్నా అడుగుపోయా పైసలు కానీ అట్లా కాదు వాళ్ళని అడుగుపోనా ఇచ్చిన వాళ్ళని అడుగుపోనా నేనెక్కడ ఏంటో వేసిపోతురండి కాదు తీసుకొని మాకు వేరే ఊళ్ళో ఇజ్జత్ పోదా నా ఒక్కరైనా పోతా మీరు కూడా పోతుంది ఇంకెవరైనా వెళ్తారా పనికి ఇంకెవరైనా పనికి వెళ్తారా మిమ్మల్ని కూడా పిలవారు పనికి నన్ను మా వెళ్తారు మిమ్మల్ని పిలవారు అమ్మాల్ పని పోయి బతుకుతాం అమ్మాల్ పని చక్కగా చేస్తారని ఇక మీరు అమ్మాల్ పని పోయి బతుకుతారా ఇక ఆ పనిలో కూడా మీరు ఎలుగ పెడతారు ఇక పోతారు ఆ పనికి కూడా కొంచెంసేపు ఏమైనా ముచ్చట పెడతారు మీరు పని చేస్తారని మాట్లాడతారా ఒక్కసారి ఒడ్డు పెడతారు నీళ్ళు కావడానికి పోతారు ఒక్కసారి ఒడ్డు పెడతారు అటు పోతారు మీరు పని చేస్తారు అబ్బో చిన్నది కాదు మిమ్మల్ని చూసి ఏంటిది ఈంట ఎక్కుతారా లేదా పట్టినందుకు మీరు అక్కని కూడా రమ్మంటారా ఏంటిది 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 మీకు ఏ పెట్టారు కాక ఇంకోటి చేయగొడతారా మీకు ఏ పని రాదు పోర్రి రైటే మీరు ఉండబట్టి ఏ పీకరు తెల్లారి వరకు ఇంకో బ్యాచ్ ఇస్తా భయపడతానా నేను తెల్లారి వరకు వడ్లు ఎప్పించి చూపెడతా మా బావకు ఇంకో బ్యాచ్ వస్తారు పోరే పీకరే బాగా మాట్లాడతారు మీరు ఏందో మాట్లాడతారు పని చేయబడతాను శాత కాకపోతారు తెల్లారి వరకు ఇంకో బ్యాచ్ రాదా పెట్టవా ఓట్లు మీరు కాకుంటారు ఇక ఏందో అబ్బో అందుకే అంటారేమో 30 జుట్లన్నా కలిసి ఉంటే గానీ 3 చీకలు కలిసి ఉండే అని